ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవా, నీకు అన్ని వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు ఎంతగానో సహాయపడుతూ వచ్చినాం, ఎంతగానో కృప చూపించినాం, దయ చూపించండి. స్టోరీలో సహాయపడుతూ రమ్మని ఆన్లైన్లో వింటున్న వారికి ప్రభావ మరి అదేవిధంగా పిల్లల్ని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటూ వేసినామని వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒకరోజు ఒక ఊరిలో ఒక ఇద్దరు దంపతులు ఉన్నారన్నమాట. వాళ్ళిద్దరికీ కొత్తగా పెళ్ళైంది. వాళ్ళిద్దరి పేర్లు జాన్ అన్న అని పెడదాం. ఒక అన్న పేరు జాన్ అన్న, ఆ అక్క పేరు రూతు అని పెడదాం. ఈ జాన్ అన్న రూత్ అక్క చాలా మంచివాళ్ళు. ఎంత మంచివాళ్ళు అంటే వివాహం అయిన తర్వాత వాళ్ళ ఊర్లో చాలామందికి సాయం చేసిన వారుగా ఉంటున్నారు. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళారు. పెళ్ళైన తర్వాత ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళి ఆ కొత్త ఇంటిలోకి వెళ్ళినప్పుడు ఆ కొత్త ఇంటిలో వాళ్ళకి ఏమీ నచ్చలేదు, కానీ ఒక్క ప్లేస్ మాత్రం వాళ్ళకి బాగా నచ్చింది. అదే ఒక కిటికీ, విండో అనమాట. వాళ్ళకి బాగా నచ్చింది. వాళ్ళు అక్కడే కూర్చునేవాళ్ళు, అక్కడే తినేవాళ్ళు, అక్కడే చాలాసేపు సాయంకాలం అయితే మాత్రం అక్కడ ప్రదేశంలో ఎక్కువ సమయాన్ని అక్కడే గడిపేవాళ్ళు అనమాట. ఆ కిటికీ దగ్గర, ఆ కిటికీ నుంచి చూస్తూ ఉంటే ఊరంతా కనబడేది, పక్కింటి ఆంటీ కనబడుతూ ఉండేవాళ్ళు అనమాట. అయితే ఈ అక్కకి ఒకరోజు ఆ కిటికీని చూస్తే పక్కింటి ఆవిడ వాళ్ళ కిటికీకి ఎదురుగా ఒక దండం కట్టి ఆ దండానికి బట్టలు వేలాడదీసింది. చూసారా పిల్లలు? ఆ నైబర్ ఆంటీ ఒక దండం కట్టి నా దండం మీద బట్టలు ఆరేసింది అనమాట. ఈ అక్క అక్కడ కూర్చుని చూస్తూ ఉంది కిటికీకి. జానన్న రాగానే జానన్నకి ఈ విషయం చెప్తుంది. చూసారా అండి, పక్కింటి ఆవిడ బట్టలు ఆరేసింది, ఆవిడ సరిగ్గా బట్టలు ఉతకడమే రావడం లేదు. చూడండి ఆ బట్టల నిండా ఎంత దుమ్ముందో, ఆ దుమ్మంతా చూడండి ఎట్లా కనబడుతుందో. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా? వాళ్ళ అమ్మ సరిగ్గా ఆమెకి బట్టలు ఉతకడం నేర్పించలేదేమో అని అంటుంది. అయితే జానన్న మాత్రం సర్లే మనకెందుకు, మనం మౌనంగా ఉందామని రూత్ అక్కకి చెప్తాడనమాట. రూత్ అక్క వింటూ ఉంటుంది, కానీ మళ్ళా ప్రతిరోజు ఆ పక్కింటి బట్టలు ఉతుకుతుంది. సరిగ్గా ఆ సమయానికి అక్కడ ఆరేస్తుంది. రూత్ అక్క వెళ్ళి చూస్తుంది, మళ్ళీ జాన్ అని పిలుస్తుంది. చూడు జాన్, వాళ్ళు ఎట్లా చేస్తున్నారో, ఆంటీకి బట్టలు ఉతకడం రాకపోతే వదిలేయచ్చు కదా, సబ్బు మార్చుకోవచ్చు కదా, ఎందుకు ఇట్లా ఉతుకుతుంది? సరే, ఈ రేపు కనుక ఆవిడ ఇట్లాగే చేస్తే నేను మాత్రం సబ్బు మార్చమని చెప్తానని చెప్తుంది. అట్లా అని పక్కాని రోజు రూత్ అక్క నవ్వుతూ ఉంటుంది. వెంటనే జాన్ అన్న ఏం చేశాడంటే ఆ మరుసటి రోజు వచ్చేసరికి అక్కడ బట్టలు ఆరేసి ఉంటాయి. పక్కింటి దండం మీద బట్టలు ఆరేసి ఉంటాయి. ఆ బట్టలు చాలా తెల్లగా కనబడతాయి. వెంటనే రూత్ అక్క అది చూసి, అరే చూడండి జాన్, వాళ్ళు ఎంత మంచిగా ఉతికిందో, ఆంటీ బట్టలు చాలా బాగా ఉతికింది, మంచి సబ్బు మార్చినట్టుంది అని రూత్ అక్క జాన్ అన్నకి చెప్తుంది. అయితే జాన్ అన్న రూత్ అక్కతో అంటాడు, ఋతు, ఈరోజు నేను ఒక పని చేశాను. ఏంటి ఆ పని అంటే, మన కిటికీని నేను బాగా తుడిచాను, మన కిటికీని బాగా నేను కడిగానని రూత్ అక్కకి చెప్తాడనమాట. వెంటనే రూత్ అక్క, అవునా, ఇన్ని రోజులు దుమ్ము ఆమె బట్టల మీద కాదా, మన కిటికీ మీద ఉన్న దుమ్మును చూసా, నేను ఇప్పటిదాకా ఆమె సరిగ్గా బట్టలు ఉతకట్లేదు. అయ్యయ్యో, ఎంతో ఏడుస్తుంది అనమాట రూత్ అక్క. జాన్, నేను చాలా తప్పు చేశాను, ఎంతో ఆమెను తక్కువ చేసి మాట్లాడాను, ఆమె మీదే నింద మోపాను, సారీ జాన్ అని చెప్పి బాధపడతా ఉంటుంది. మనం కూడా అంతే. మనం ఉన్న ప్రదేశంలో, మనం తిరుగుతున్న చోటుల్లో, మనం ఉన్నటువంటి సర్కిల్లో ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఎందుకు చేస్తున్నారో, వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఏంటో, లేదా వాళ్ళు చేసినటువంటి పనిని బట్టి మనం వాళ్ళని ఎప్పుడు కూడా జడ్జి చేయకూడదు. వాళ్ళు తప్పు చేస్తున్నారో లేదో నిజం తెలుసుకొని మనము మాట్లాడాలి. ఎవరుంది కదా అని ఎవరి మీద పడితే వాళ్ళ మీద మాట్లాడకూడదు. మనం జాగ్రత్త కలిగి, దేవునియందు భయభక్తులు కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు మనల్ని ఎంతగానో జ్ఞాపకం చేసుకుంటాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. చిన్న స్టోరీని బట్టి నేను స్తుతిస్తున్నాం. వినువారిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ నీకే మహిమా ఘనత ప్రభావంలో ఆరోపిస్తున్నాం. యేసు వారి నామమున అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.